వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం కళకళలాడుతోంది. దీంతో సాగర్ డ్యాం అధికారులు వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 26 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. 2 ఏళ్ల తర్వాత సాగర్ డ్యాం గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. సాగర్ డ్యాం వద్ద తాజా పరిస్థితిని మా నల్లగొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నాగార్జున సాగర్లో 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి కాను 15 రోజుల క్రితం వరకు కూడా కేవలం 503 అడుగుల మేర మాత్రమే నీరు ఉండడంతో కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ చాలా స్పష్టంగా తాగునీటి అవసరాలకు తప్ప సాగునీటి అవసరాలకు నీటిని వినియోగించే పరిస్థితి లేదని చెప్పిన క్రమంలో కేవలం 10 రోజుల క్రమంలో నాగార్జున సాగర్కు శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వరద నీటితో పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ఆయకట్టు రైతాంగానికి అదేవిధంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు సాగునీటితో పాటుగా తాగునీటిని విడుదల చేయడానికి పూర్తిస్థాయి అవకాశం అయితే ఏర్పడింది. ఇక మరొక పక్కన ప్రస్తుతం వచ్చినటువంటి వరద నీటితో 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి చేరుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో దీని ద్వారా రాబోయే 3 పంటల వరకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అటు వ్యవసాయం చేసుకోవడంతో పాటుగా ఇటు తాగునీటి అవసరాలు కూడా తీర్చడానికి అయితే పూర్తి స్థాయిలో అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మనం ప్రధానంగా చూసుకోవచ్చు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా రాష్ట్ర రాజధాని నగరంగా ఉన్నటువంటి తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్కు సంబంధించి జంట నగరాలకు కూడా నీటిని విడుదల చేయడానికి ఏఎంఆర్పీకి కూడా పూర్తి స్థాయిలో నీటిని అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 312 టీఎంసీల గరిష్ట నీటి మట్టానికి అంటే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 290 టీఎంసీల మేర ప్రస్తుతం నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీరైతే ఉంది. ఈ క్రమంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటి ప్రవాహంతో కృష్ణా నదికి సంబంధించి ఎన్ఎస్పీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో పర్యాటకులకు కావచ్చు, అదేవిధంగా జాలాలకు కావచ్చు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. జాలాలు ఎవరు కూడా మత్స్యకారులు ఎవరైనా కూడా సరే వేటకు వెళ్ళవద్దని, అదేవిధంగా ప్రజలు కూడా పర్యాటక ప్రాంతానికి వస్తున్న ప్రజలు కృష్ణమ్మ అందాలు తొలగించడానికి వస్తున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇక పర్యాటకుల తాకిడి కూడా నాగార్జున సాగర్కు గత 5 రోజులుగా భారీగా పెరిగిందని చెప్పవచ్చు. మొదటగా కేవలం 2 గేట్లను మాత్రమే తెరిచిన అధికారులు ఆ తర్వాత వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 2 గేట్ల నుంచి 6 గేట్లకు, ఆ తర్వాత 10 గేట్లకు, తర్వాత 14 గేట్లకు తెరిచినటువంటి అధికారులు వస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో మొత్తంగా 26 క్రస్ట్ గేట్లు అయితే 26 క్రస్ట్ గేట్లను కూడా పూర్తి స్థాయిలో తెరిచి దిగువకైతే నీటిని విడుదల చేసిన పరిస్థితి. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోవడం, అది కూడా పూర్తి స్థాయిలో 26 గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకులు కృష్ణమ్మ అందాలను తిలకించడానికి కూడా భారీ స్థాయిలో నాగార్జున సాగర్ అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఇటు గేట్లు తెరవడం పర్యాటకుల తాకిడితో ప్రస్తుతం నాగార్జున సాగర్ మొత్తం కూడా సందడిగా నెలకొందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ డ్యాం వద్ద నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ 99.